నువ్వు ఒర్ర కూడా మాట్లాడు నువ్వేం చేస్తావు బుద్ధిలా అనుకున్నా ఇట్లా కొడతాను ఏమనుకుంటాడు నేనేం చెయ్యా నేను నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చేయి పట్టుకుందంట బరాబర్ పోతారా నీకు నా పేరు ఉప్పల్ బాగా నా కొడుకున్నారా నెత్తి వల్ల కొట్టాలి పోలీస్ స్టేషన్ పోతా ఇప్పుడు ఎట్లా కొట్టిన ఈగ బతుకా నేను బతుకానమ్మో వాడు ఏమైతాడు వాడు విజయ్ కిట్టకు విజయ్ అంటున్నావు ఏంది ఏం చెప్పినా నా చేయి నొప్పుందా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా సారీ అయ్యో ఇవన్న పట్టుకొచ్చింది అన్న ఇది లెఫ్ట్ సైడ్ ఆపండి లెఫ్ట్ సైడ్ ఆగా నువ్వు పట్టుకొచ్చిందన్న ఇది అరే ఏంటన్నా ఇది అనేది పిచ్చిదా మంచిగా అది చికెన్ ఎందుకు ఇష్టపడి చూసావా అంటే వీడియో చేస్తే కొడతాను మాట్లాడు అసలు నీకు తెలుసా ఆమె వీడియో చూపించింది నువ్వు కొట్టిన విషయం అంటే ఒక దాని మొత్తం నేను ఫస్ట్ ఒక్కసారి వచ్చిన ఎంత ప్రేమిస్తుంది కొంచెం నీకు లైక్ లేదా ఎవరు ప్రేమిస్తారు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్న అయితే నీకు ఏమవుతుంది మరలైతే అన్నైతే రాగి సక్క మాట్లాడు నువ్వు నన్ను ఏం చేస్తావు ఎందుకు కొడతావురా ఎందుకు కొడతావు నన్ను కొట్టుమని ఏం చేస్తావు నువ్వు ఒర్ర కూడా మాట్లాడు నువ్వేం చేస్తావు అనుకున్నా ఇట్లా కొడతాను ఏమనుకుంటాడు నేనేం చెయ్యా నేను నన్ను కొట్టిన బాలు భక్తితో ఆడుకుంటా నువ్వేం చేస్తావు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చేయి పట్టుకుందంట
మీరు మోగలు ఎట్లా పోతారా మీరు ఎందుకు కొట్టిందా మళ్ళీ దాని ఎందుకు కొట్టరా నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటింది పాపం మళ్ళీ మీరు అరే మీకు అనవసరంగా బీపీ పెంచారు మీరే చెయ్యండి సార్ విజయ్ మీరు మీరేమనుకుంటున్నా వీళ్ళతో మాట్లాడితే మన కూడా పోతారు మాట్లాడండి కొట్టడం కరెక్ట్ కాదు మాట్లాడాలి మరి ఏం లేదు ఏం లేదా ఇష్టం వచ్చిన కొట్టుకుంటా ఏంది విజయ్ ఏంది ఏంది ఒక ఆడపిల్లని కొట్టికే నేను కొట్టాలని నన్ను కొట్టాను నువ్వు నువ్వు ఎందుకు కొట్టుకున్నావు నీకు నా పేరు ఉప్పల్ బాగా నాకు కొడుకున్నారా ఈ మాటలకే తన్నుతున్నావు ఈ మాట చేయొద్దు మళ్ళీ తన్నుతున్నావు దమ్ముంటే మాట్లాడు కొట్టడానికి వచ్చినావా మాట్లాడడానికి వచ్చినావా మాట్లాడు కొడుకున్నారా మాట్లాడండి కదా కొడతారా అయితే నిలిపించి కొడతారా చెప్పండి నీ పుట్టకథలు పోను కొట్లాడలోకి వచ్చినాము మాట్లాడతారా లేకపోతే ఏమన్నా నువ్వు పెద్ద మనుషులు సిగ్గుందా ఆయన సిగ్గుందా తెలుగుదా చూడు వాళ్ళు ఫస్ట్ మాట్లాడదాం ఆడపిల్ల ఎట్లా కొడతారప్ప ఏమన్నా మూడు పిల్లలు అయినా మాట్లాడకు
ఎట్లా కొడతారా నన్ను? పెద్ద మనిషి వస్తే పెద్ద మనిషి మీద ఆయన వస్తున్నావు. చెప్పండి ఏమాడతారండి మీరు? మేమేమన్నా చిల్లర- అలా మేమేమన్నా చిల్లరగా లేకున్నామా? చెప్పు. మేమేమన్నా చిల్లరగా లేకున్నామా? మా చెల్లిని కొట్టిరు కాబట్టే కదా కోపం వచ్చింది. మాతో ఎన్ని రోజుల నుంచి అని ఉంటుంది తెలుసా మనిషి అవును నువ్వు ఇప్పుడు ఇలా చేసావని అనుకోనే కదా. ఉండబట్టి ఒక దెబ్బేస్తే అంత రోషం రావాలా మనిషికి? ఆ ఇల్లంటే వెంబడి తీసుకొచ్చుకొని ఒక్క రోజు పిలిపించి కొడతారా? నువ్వు తీసుకొస్తే కొంచెం ఎవరైనా మాట్లాడుతూ తీసుకురా. నాకు ఈయన తప్ప ఎవరు లేరు. ఈయనొక్కడే తెలుసు నాకు. ఎందుకు కొడతారు? ఏడికి పోతావో ఏడికి పోతావో ఎవరిని పట్టుకుంటావో? ఎవరికైనా ఎక్కువ? మీరు ఫస్ట్ అంటే మళ్ళీ చేయలేకుండా మాట్లాడు శ్యామ్ చెప్తున్నాను. నువ్వు రాగి మాట్లాడు. నువ్వు ఇక్కడ రా, మాట్లాడదాం ఫస్ట్. బాలు వద్దు. ఏయ్, అది రాదు పిచ్చా నీకేమైనా ఇట్లా ఏం ఎక్కడ మనిషిని తీసుకొచ్చినావు? ఏం చేస్తున్నావు? కొంచెం కూల్గా, నువ్వు కొంచెం కూల్గా. నేను ఒక్కడ నెత్తి వల్ల కొట్టాలి పోలీస్ స్టేషన్ పోతా. అట్లా లేదంటే ఇప్పుడు ఇగో వాళ్ళట్లో వేసినా అంటుకుంటా. కాదు. నేను ఎట్లా కొట్టిన వాడు? వాళ్ళకి వేసిన మనం చెయ్యొద్దు బాలు. ఈగ బతుక నేను బతుకానమ్మో. బాలు ఇటు రా బాలు. ఇదంతా కాదు, కొట్టుకున్నాడు కాదు. మనం పోయి మాట్లాడదంతా. నేనే వాళ్ళు ఏం ఎట్లా కొడుతుంటారు నన్ను కూడా నిన్ను బట్టి కాక నన్ను కొట్టిపిస్తావా? అవును కరెక్టే. వాళ్ళు మందు తాగిండు మీరు పోలీస్ స్టేషన్ ఎవరేం తాగిలేరు. వాళ్ళు కోపంతో కొట్టారు. మాట్లాడుతుంది అవును నేను మాట్లాడతా. ఏం మాట్లాడుతుంది? బాలు ఫస్ట్ నిన్ను ఎందుకు తీసుకొచ్చినా? నీ మీద కొంచెం ఉండే అది కూడా పోగొట్టుకుంటావు. శ్యామ్ ఆగుతావా? నీకు కూడా ఏం నీ మీద కొంచెం ఇజ్జత్ ఉండే. రేప్ చేస్తావా? రే 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 ఏంట్రా ఇది? పిచ్చా, నీకేమైనా? బాలు. ఫోన్ మాట్లాడు. రేప్ చేస్తావా అంటున్నా? అబ్బా. నువ్వు చేస్తాంటున్నా? విజయకు మైనస్ టైం ఈ విజయ్ నేను మాట్లాడు. ఆగమంటున్నా. రోడ్డు మీద అందరూ కారు ఆపిస్తారు. ధర్నా చేస్తాం. మీరు మొదలు మొదలు ఇద్దరు పోలీసులు లేపిస్తారు. బాలు. అరే, నువ్వు అందరూ ఈ ఫోన్ మాట్లాడుతున్నా. నీకు సెన్స్ లేదు ఫస్ట్. ఇగో బాలు మనం ఎందుకు వచ్చినాం? ఎందుకు వచ్చినామైంది? ఆగు, నువ్వు ఒక్క నిమిషం ఆగు. నేను ఎట్లా కొట్టు ఎర్రగా ఎట్లా వాళ్ళు ఎవరు తాగలేరు. కొట్టిడు ఆగు నేను చెప్పేది వింటావా? తీసుకొచ్చి నువ్వే కదా నన్ను ఏయ్, కొట్టిస్తావా? ఆగు, ఫస్ట్ చెప్పేది మరి ఎవరు సపోర్ట్ చేస్తావు నువ్వు? నువ్వు వాళ్ళకి నీకు సపోర్ట్ ఏమవుతాడు నీకు అసలు వాడు? న్యాయం నీకు మాట్లాడాలి. వాడు ఏమవుతాడు? ఒక్క నిమిషం వింటావా? అయితే ఫస్ట్ వాళ్ళ ఏమవుతాడు? టీం వాళ్ళు నువ్వు నాకు న్యాయం చేస్తావని నీకు తీసుకొని కాదు. వాళ్ళని కొడతావు. వాడు విజయ్ చిట్టకు విజయ్ అంటున్నావేంది? ఆగుతావా? నేను నువ్వు నన్ను కొడుతున్నావు, నువ్వు పక్కకి ఏ తిరుగుతావు. పిచ్చా నీకు నేను నువ్వు కొడుతున్నా నీకు కాదు. సాధ్యతలా? నీకు కలవడానికి సాధ్యతలేదా? నీకు ఒక వెళ్ళి కొట్టు. ఇప్పుడు మనం కొట్టాలి. కొట్టుకుంటానంటే కొట్టుకొని మేమే కొట్టుకుంటున్నాను. నిన్ను ఎందుకు తీసుకొచ్చినా న్యాయం ఎట్లా కొట్టిండు మరి? మాట్లాడుకో. ఇగో నువ్వు కొంచెం తొందర పడ్డావు కాబట్టి దెబ్బ తగిలింది. వాళ్ళు ఏం తాగిలేరు. ఏం నిన్ను తాగలేదు? ఎందుకు తీసుకొచ్చినా? చూడు ఎట్లా తాగిండు. చూడు ఎట్లా తాగిండు. చూడు వాడు ఎట్లా ఏయ్, తాగిండు. తాగలేదు ఎవరు. వీడియో ఎందుకు వచ్చినావు? ఏంటి వాడు ఎట్లా గాలి తాగిండు? పిల్లలు శ్యామ్, నేను మాట్లాడతా. కళ్ళు అంతా ఎర్రగా ఉన్నాయి. సంధానించుకో. చాలా బర్దాష్ చేసినా. కళ్ళు చూడు వస్తలే. చాలా బర్దాష్ చేసినా. చెంప మీద కొట్టిండు. నాలుగేళ్ళు పడ్డాయి. నేను అదే చూస్తున్నాను తల్లి. ఒక రెస్పెక్ట్ తో మాట్లాడడం అప్పటి నుంచి ఆ రెస్పెక్ట్ ఓడుకోకు. నువ్వు respect ఇవ్వకండి. అర్థమవుతుందా? మీ తమ్ముంటే Respect పోలీసులకు ఇవ్వకపోతే మాట్లాడు. వాడికి ఎప్పుడు 2-3 పచ్చకాలు కొడుతున్నాడు. ఎందుకు విజయ్, కొడతావు? ప్లీజ్ నువ్వు విజయ్, ఎవరైనా కొట్టింటే? ప్లీజ్ విజయ్, నువ్వు ఎవరైనా నేను మాట్లాడతా. ఏయ్, నువ్వు ఎవరు కొట్టినారు? నువ్వు ఎవరు నన్ను కొట్టింటే? నువ్వు ఎవరు నన్ను ఏయ్, కొట్టింటే? బాలు. ఏంది? నేను చెప్పేది వింటావా వినవా? నేను ఏం చెప్పినా? వాడు ఎవరు వాళ్ళు నన్ను నన్ను కొట్టింటే? వీడియోలో కొట్టి వాడు ఎవరు నన్ను కొట్టనీకే? నువ్వు ఎందుకు కొట్టి- ఎవరు నన్ను ఎవరు కొట్టనీకే? చెప్పు. కీకిరా. ఆ దండం ముండ పెడతా కొడుకు. బాలు, నేను ఏడవ. ఒప్పుకోను. వాడిని నేను పోలీస్ స్టేషన్ తీసుకోవాల్సింది. నేను ఒప్పుకోను వాడిని. ఈరోజు నన్ను చంపినా సరే. ఏంది బాలు నువ్వు? నాకు అర్థం కాదు. చెయ్యి ఏయ్, చెయ్యి పట్టుకున్నా కూర్చు వాళ్ళ కొడతా. ఏంటి? పోండి, మీరికి వస్తారు ఏంట్రా మీరు? అరే బాలు చెప్తా విను బాలు. మీరికి వస్తారు. మీరికి రాగండి చెప్తున్నా. పైకి రాగండి రా. పై ఈమె ఈయననే. పైకి ఎవడు పైకి వస్తాడు? రావద్దు మీరు. చెప్తే వినవా? ఏయ్, నువ్వు చెయ్యి ఆగు, నువ్వు ఒకటి చెప్పేది. పైకి రావద్దు. పైకి రావద్దు. ఇంకొకసారి మాట్లాడదానికో జూరు మంచిగా ఉన్నా చెప్తున్నా నేను. చిగురు, చిగురు. ఈమె ఏంది చిగురు ఏంది? నీకేం పని? నాకు అవసరం లేదు. నీకేం పని? నాకు అవసరం లేదు. చిగురు అని ఎట్లా అంటున్నావు? నాకు అవసరం లేదు. మా టీం ఆమె. సంబంధం లేదు. మా టీం ఆమె. మీ టీం మెంబర్ మా టీం ఆమె. మా టీం మెంబర్ రాసుకున్నావా? ముందు రాసుకున్నా. రాసుకున్నాడు. నీకే తెలుసు. అరే నేను మాట్లాడి ఆమె సంధానించు.
మమ్మల్ని కాదు. గుర్తుందా? ఎందుకు తీసుకొచ్చినా? నిన్ను అనవసరంగా తీసుకొచ్చా. పొద్దు పెడితే కొంచెం సీమ- కామెంట్ చెప్తుంటారు. నేను కొట్టేదాకా చేసుకోవాలి. వాళ్ళు చెప్తున్నాను కొట్టు, కొట్టు. ఎందుకు తీసుకొచ్చినా? వాళ్ళ సైడ్ మాట్లాడతామని వాళ్ళతో కొట్లాడతామని కాదు. చెప్పమని నన్ను కొట్టినందుకు జనాన్ని మాట్లాడతామని చెప్పి తీసుకొచ్చినా నేను. నువ్వు ఏం కొట్లాడుకుంటున్నావు? ఇంకా లొల్లి పెద్దగా చేస్తున్నావు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి బాబు అని అలాగా. మాకు ఇజ్జత్ ఉంది, ఏం చేస్తున్నావు? శ్యామ్, నేను కూడా మా ఇజ్జత్ తీస్తున్నావు నువ్వు. తీసింది ఆమె నాకు సెట్ చేస్తుందేమో అనుకున్నా మీతో. ఏంది? అసలు ఏం చేస్తున్నావు? నువ్వు మాట్లాడి మా ఇద్దరికి కలుపుతావేమో అనుకున్నాను. మాట్లాడతా అని చెప్పినా నువ్వు వాళ్ళ సపోర్ట్ కాదు. ఒక నిమిషం వింటావా బాలు? నీ బాలు నేనేమనుకున్నా నువ్వు అంటే విజయ్ విజయ్ ఎందుకు అంటున్నావు? వింటావా? ఇను మొత్తం చెప్పేది నిన్ను నేను ఐదు చెప్పేది విను. చేస్తున్నావు. చెంప వాళ్ళ ఇప్పుడు నేను మాట్లాడేదాకా ఇను. చెప్పు. నేను ఎందుకు తీసుకొచ్చినా? వాళ్ళు నన్ను కొట్టినారు. నువ్వు న్యాయం మాట్లాడుతూ ఒక గెటప్ ఆర్టిస్ట్ కి గెటప్ ఆర్టిస్ట్ కి బాధలు తెలిసి ఉంటాయి కదా. ఎట్లా కొట్టిరని అడుగుతావని వాళ్ళు కొడుతుంటే- కొట్టిపించుకుంటున్నావు. సిగ్గులేదా నీకు? ఇంత వాళ్ళు కొడుతుంటే ఎట్లా మాట్లాడాలి? ఎందుకైతే ఫస్ట్ నువ్వు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? నువ్వు నా చెయ్యి పట్టుకోకుండా నేను కోపం వచ్చింది. కొట్టకపోతే మా కదా? చెల్లి మీద కోపం వచ్చింది నాకు. నా గల్ల పట్టుకో, నా గల్ల పట్టుకో. గల్ల గల్లేంది? నా చెయ్యి నొప్పి ఉందా? గల్ల పట్టుకో, గల్ల పట్టుకో. ఏయ్! మరి గల్ల ఏయ్! పట్టుకో, కొట్టలేదు. అబ్బా, గల్ల పట్టుకో, కొట్టలేదు. పదం దాగలేదు. అరే ఏంది జిగురు, ఏం చేస్తున్నావు? ఏయ్, బాలు, నిన్ను ఎందుకు తీసుకొచ్చినా? వీళ్ళతో కొట్లాడి పెద్ద చేస్తామని అనుకోలే. నిజం చెప్తున్నా, హార్ట్ఫుల్ గా నువ్వు వాళ్ళు కొట్టినందుకు బాధ లేదు. వాళ్ళతో నువ్వు కొట్టించుకోమని వచ్చినట్టున్నావు. తనని దీనికి వచ్చావా? ఇవన్నీ కాదు, అన్నీ తీసుకున్నాక అసలు మంచిగా ఉండని చెప్తున్నా నేను. నువ్వు అర్థమయ్యేటట్టు నాతో వాళ్ళకి చేయమని చెప్తావు. చెప్పారు జిగిరి నువ్వు. అవును, మరి నేను కొట్టినని చెప్పిన అంటే కొడితే నువ్వు వచ్చి కొట్టేస్తావా? కొట్టొద్దా? నువ్వు ఇంకా మంచిగా చేసావేమో నీకు పెద్ద చేస్తున్నావు లొల్లిని. చెప్పొద్దు, అనవసరంగా చేయాలి. తీసుకొచ్చినా నేను. చేయాలి, చెప్పొద్దు, చేయాలి అంటే వినరు. ఇలాంటి వాళ్ళకి బుద్ధి ఇట్లా అబ్బా, చెప్పాలి. నువ్వు ఇక్కడ నుంచి అడుగు బాలు. రాను. చెప్పండి, అరే, మీ బాధ రానంటే ఏంటి? ఏంది? ఏం చేద్దాం అనుకుంటే ఫిక్స్ అయ్యి చెప్పండి. అరే ఓపెన్ చేయి అయితే. నువ్వు చెయ్యి. ఏం చేస్తారు నేను? ఏం చేయరు నువ్వు రా ఫస్ట్. ఏం చేస్తారు? నువ్వు రా. చేయండి. కొడతారా? చంపుతారా? బాలు, ఎవరు ఏమన్నారు? వాళ్ళు చంపుతారా? అట్లాంటి వాళ్ళు కాదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, నీకు తెలియదు. మంచోళ్ళా? మంచోళ్ళు చాలా మంది. వాళ్ళు కదా, ఆయి కొట్టించుకొని సిగ్గు. వాళ్ళు అసలు తాగరు. అసలు నువ్వు తాగి మాట్లాడుతున్నావు. వాళ్ళు వేస్ట్ కాదు. నువ్వు తాగు. చిల్ల వాళ్ళు. నీ బొంద పోతుంది పెడితే ఫ్రెండ్షిప్ ఎందుకు? నీకు ఎక్కవోను. నాశనం అయిపోయారు. గలీజ్ ఇంకా గలీజ్ అవునా రానా? నువ్వు మంచిగా చేస్తావేమో అనుకుంటే అయ్యో ఆ బండి ఎందుకు పడేసినావు? అరే ఏంది? ఏం మనిషిని తీసుకొచ్చినావు? నిన్ను నేను ఎవరు? కొడతా చెప్తున్నా నేను. ఏంది? ఏంది? బండి ఎందుకు పడే- బండిలో దూకింది. ఏం మాట్లాడతావు? అదే. ఆ, ఎవరి దగ్గర కనిపిస్తలేదు ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? ఆ, నువ్వు ఫుల్ మంచిగా తాగి కలుపుతావేమో తాగి అనుకుంటే వచ్చినావు, అంతా ఏంది పెద్ద మీరు తాగిండ్రు. మేము తాగలే, నువ్వు తాగినావు. మీరు నూకిండ్రు. మీరు నూకిండ్రు. మీతో కలిసి నూకిండ్రు. అరే నువ్వు కొంచెం ఏ పిచ్చా, నీకు నేను నూకింది నేనైతే వాళ్ళకి లేదు, చెప్తాను. వాళ్ళు నూకిండ్రు. మెంటల్ దానా? లేదు, వాళ్ళు నూకిండ్రు. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? వాళ్ళు నూకిండ్రు. నూకినావు, నువ్వు నూకినావు. సారీ విజయ్, సారీ. అనవసరంగా దారుణంగా కనబడ్డావు కానీ తీసుకొచ్చిన నేను నేను ఉంటా. కాదు అని. ఏం చేస్తాను? అనవసరంగా తీసుకొచ్చిన దారుణంగా కనబడి. నా ఇష్టం మీరెవరా? నన్ను పోమనికి నేనే ఉంటా. బరాబర్ అడుగు విజయ్ మరి. మీరన్నా వెళ్ళిపోండి విజయ్, మీరన్నా వెళ్ళిపోండి శ్యామ్. ఆ మీరు దారుణంగా కనబడ్డారని చెప్పి తీసుకొచ్చిన నేను. పోలీసు నా వాళ్ళు మీరు మనిషి ఉండాలి. మీరు ఉండాలి. పోలీసు వాళ్ళు. నెంబర్ పోలీసు. ఎందుకు తీసుకొస్తామే పోలీసు వాళ్ళని బంద పెడితే? కాల్ చేస్తా కానీ నేను ఒప్పుకోను. ఇలా పడతాం పట్టిస్తా. నేను నా లేవలేదు చూపిస్తా. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. 100 మందిని నిన్ను అనవసరంగా పట్టుకొని 100 మందిని కాకపోతే 1000 మందిని తీసుకురా. ఈడ ఎవడో వస్తున్నాడు. కాకపోతే ఒక మొగోని తీసుకురా మా లెక్క. ఎవరు? మీరు మొగోళ్ళ ఆడే కొట్టిన మొగోళ్ళు అంటారు మీరు చేయలే. నేను చెంప మీద కొట్టలే. నువ్వు నా చేయి ఎందుకు కొట్టలేదు? నా చేయి నొప్పి ఉందో నీకు తెలియదా? కానీ షాన్ లోనే కొట్టడం అసలు తప్పే. గొడవ ఎందుకు వచ్చింది? రామిత్రుడు నువ్వు కొట్టలేదా? నేను కొట్టినా ఎందుకు కొట్టినా? నా చేయి నొప్పి ఉంది వాళ్ళు కాబట్టి. ఎందుకు కొడతావు విజయ్? అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? ఎందుకు కొడతావు విజయ్? ఎందుకు కొడతావు? అసలు అది కాదు, గొడవ ఎందుకు స్టార్ట్ అయింది? నా చేయి పట్టుకుంటే నేను కోపం వచ్చే కొట్టినా. మళ్ళీ నువ్వే నా చేయి పట్టుకున్నావు. చేయడం తప్పేముంది? నా చేయి ఆయన నొప్పి చెయ్యి ఉంది. ఇరిగిందమ్మా. నా ఆయన చేయి చెయ్యి ఇరిగింది. సార్ చేయదు కదా? ఆ. చేయబడి ఇలా కొడుకోరండి సార్ చెప్పండి. చేయి పట్టుకుంటే 3 సార్లు చేయి పట్టుకున్నా చేయి నొప్పి ఉందని సరే, తెలిసినాక నన్ను కూడా కొట్టినావు. నీకు- తెలియని మనిషిని కూడా కొట్టినావు నీకు కదా? నొప్పి లేని కాడ నేను కొడితేనే నీకు కోపం వచ్చింది. నా నొప్పి ఉన్న కాడ పట్టుకుంటే నాకు కోపం రాదా? ఒక్క నిమిషం శ్యామ్, ఆ? నీ చెయ్యి ఇరిగిందని నాకు తెలుసు, ఆమె తెలియదు కదా? నువ్వు ఆమె ఆమె కొడతావు. తెలిసే కదా వచ్చింది. చేయి నొప్పి ఉందనే కదా వచ్చింది. ఆయన చెయ్యి నొప్పి ఉంది, కడుపు నొప్పి అయింది, కడుపులో పేగులు కడుపు ఎవరు తెలుసు? అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. ఇగో తెలివితో మాట్లాడతా తెలివి లేకపోతే నీకు లేదురా నాయన ఫస్ట్. నీకు- నీకు తెలివి లేదు. వాళ్ళకి తెలివి లేక ముండ కొడుకు తెలివి లేదు. ఏయ్, బాలు, నేను కొట్టేదాకా చూసుకో. నడుము ఇరిగింది ఫస్ట్. అవునా? మీరు నిజంగా మొగోళ్ళు అయితే నిజంగా మొగరంతా ముందు మామ గారి మీదే ఉంది. ఇదేందో నాకు అర్థమైతలేదు.